కోర్టుకు వెళ్తే కూడా డబ్బులు పంచుతున్నప్పుడు మేము ఎట్ట ఆపుతామని చెప్పింది. మీకు తమిళనాడులోనే జరిగింది, ప్లస్ ఉత్తరప్రదేశ్లో ఒకటి జరిగింది, మధ్యన కర్ణాటకలో కూడా ఒకటి జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ మొదటి నుంచి పెట్టినటువంటి సందర్భం. ఇప్పుడు వీళ్ళు ఏం పెట్టారు కంప్లైంట్, 3,300 కోట్లు ఆ రోజున ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి డబ్బులు జగన్ పంచాడు, ఇది సిట్ తేల్చింది ఛార్జ్ షీట్. కాబట్టి ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు వీళ్ళే చెప్పేశారు, పంచారు. ఇది మేం చెప్పట్లేదు కదా, పోలీస్ శాఖ దర్యాప్తు చేసి తేల్చింది కాబట్టి ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు, మేము అంత డబ్బులు ఇవ్వలేకపోయాం కాబట్టి మాకు డిపాజిట్లు రాలేదు, కాబట్టి మళ్ళీ ఫెయిర్ ఎలక్షన్ కోసం ఫ్రమ్ ద బిగినింగ్ ఎలక్షన్ పెట్టండి అని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్తారట. ముందు ఈసీకి పెడుతున్నారు, ఈసీ 15 రోజుల్లోపు ఎవరిని ఇవ్వకపోతే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కూడా పోతారట. అంటే ఇది ఆర్గ్యుమెంట్ వాస్తవంగా జరగదు, ఆన్ ద స్పాట్ పట్టుకున్నప్పుడు చేశారు అప్పుడు. కాకపోతే ఇది కొత్త చర్చకి తీసుకొచ్చినట్టు అవుతుంది కదా, అంటే కోర్టులో అయితే ఆ పాయింట్ చర్చ వస్తుంది కదా ఏంటనేటటువంటి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. న్యాయ వ్యవస్థ నిర్ణయం తీసుకుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి మద్దతు కోరే ఆలోచన ఇప్పుడు అవసరం ఒకవేళ? నేను అనుకోవట్లేదు చేస్తాడని, నేను అనుకోను. ఇప్పుడు టైం వేస్ట్ కూడా, ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా అతను ఐఎన్డీఏ కూటమికి వెళ్ళాలా, ఎన్డీఏ కూటమికి వెళ్ళాలి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో ఫేవరబుల్ గానే ఉన్నాడు అతను. ఈవెన్ మంత్రులకి పుట్టినరోజులకి పెళ్లి రోజులకి శుభాకాంక్షలు చెప్తున్నాడు, ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడట్లేదు. అదే సమయంలో